क्या करना पड़ता है हटक पड़ो क्या करना क्या है कल जागो गली छोड़ को उधर माले बोली జాగింగ్ వాకింగ్ మస్జిద్ के नमाज पढ़ने के बाद देशमान को धर्मा नहीं गवर्नमेंट का અને 13 बिस्कुट છે अपने इनको असंच नंद्या ग्रुप डिस्ट्रिक्ट ग्रुप असतो पोलिसां गेलिसां सोबत ग्रुप में दाला दिया है अरे रस्सा बिल्डिंग सैंक्शन कर लिया है बिल्डिंग रख लिया है पैसे काटना बाकी जाओ हाथा मा जोड़ दो ये तो हमारे जगह से खड़ा उसके ऊपर पीक को गाला दिया वो भी निकाला हाँ मंदल का निकाला इतनी बड़ी नदी क्या पानी कहाँ नदी में है क्या तो बोले तो गुट को बोतारू बोलता है कौन पैसे वाले नहीं है अभी 60 बेसमेंट में है 25-30 हजार खर्चा पूरे 40 बेसमेंट में खराब हो गया अभी क्या होता भाई सीधा ना सामने से लो ఆనాటి వైసీపీ ప్రభుత్వము బనగానపల్లిలోని ఈ పట్టణంలో మన కార్పెంటర్ యూనియన్కు దాదాపుగా 1 ఎకరా 30 సెంట్ల భూమిని వీళ్లకు ఆ రోజు 2020లో ఆనాటి తహసీల్దారు ఆనాటి గవర్నమెంట్ రిజిస్టర్ చేసి ఇక్కడ ఉండే కార్పెంటర్లకు ఇవ్వడం జరిగింది. అందులో వీళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క స్థలంలో ఒక్కొక్కరికి 2 సెంట్లు సెంటున్నర స్థలం వస్తే వాళ్ళ సెంటు ఈ విధంగా ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. 5 సంవత్సరాల నుంచి ఈ పని జరుగుతుంది, వీళ్ళు కట్టించుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మసీదు కూడా ఉంది ఒకటి. కానీ ఇప్పుడు 2025లో వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్లానింగ్ అన్నీ మార్చేసి మరియు కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థిగా భావించి వేరే ఎమ్మెల్యే ఆ రోజు ఉన్నాడు, ఆయన మనుషులు, లేకుంటే ఆయన ఇచ్చిన స్థలము, లేకుంటే ఆయన ఇచ్చిన అభివృద్ధి పనులు మేమెందుకు చూడాలి, దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపాలి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ స్థానిక మంత్రి అయిన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడకు ఈ విధంగా ఒక కొత్తగా వాగు పక్కనే వాగు ఉంది, దాని పక్కన ఒక లైన్ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మజీదు పక్కనే ఒక మురికి కుంటను శాంక్షన్ చేయించుకొని అన్యాయంగా ఇక్కడ ఒక ప్రభుత్వము తన యొక్క పలుకుబడి ఉపయోగించుకొని పెత్తనం చేస్తూ ఇక్కడ వాగును ఇక్కడ ఒక మురికి కుంటను మసీదు పక్కనే మరియు ఈ ఇళ్ల మధ్య నుంచి ఆల్రెడీ ఈ భూములన్నీ ఇళ్ళ పట్టాలు మరియు దీనికి ఒక రోడ్లు కరెంట్ పోల్ అన్నీ వచ్చాయి. దానిలో మధ్యలో నుంచి ఆపుకొని ఈ వాగును
పెద్దలు చేస్తున్నాము, వాగును ఎక్స్పాండ్ చేస్తున్నాము అనే దురుద్దేశంతో వీళ్ళను కేవలం ఇక్కడ ఉండే ఈ వర్కర్స్లను, ఈ యూనియన్ను వీళ్ళను ఇబ్బందులు పెట్టాలని మరియు వీళ్ళ యొక్క స్థలాలు లాక్కోవాలని ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈ పని జరుగుతుంది. వాగు మీరు ఎక్స్పాండ్ చేయాలి, పెద్ద చేయాలంటే ఆల్రెడీ ఆ వాగు నుంచి ఇక్కడకు దాదాపుగా 300-400 అడుగుల స్థలం ఉంది. వాగులో కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ వాగు ఉంది, దాదాపుగా 150 సంవత్సరాల నుంచి వాగు ఉంది. ఏ రోజు కూడా వాగు పొంగి పొరలేదు, బయట నీళ్లు రాలేదు. ఇప్పుడు కొత్తగా ఏమైనా వరదలు వస్తే ఇక్కడంతా కొట్టుకుపోతుందనే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాగు పెద్ద చేస్తున్నామనే ఒక సాగుతో వీళ్ళ కడుపు కొడుతున్నారు. చాలా బాధాకరమైన విషయము. అది ఒక చిన్న వాగు, అక్కడేం సముద్రం, పెద్ద సముద్రం వస్తుంది, ఏమన్నా పెద్ద సముద్రం వస్తే కొట్టుకుపోతే అనుకోవచ్చు. చిన్న వాగు అంత, అక్కడ పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అక్కడ ముందర మనకు తుంగభద్రది, అక్కడ లేని నీరు ఇక్కడికి ఎట్లా వస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా ఎస్డిపి తరపున మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌమ్యులు, మరియు ముఖ్యంగా ఎటువంటి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం నిలుస్తారనే ఒక పబ్లిక్లో ఒక అవేర్నెస్ మీ గురించి ఉంది బనగానపల్లిలో. దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. ఏదైనా ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీరు పొలిటికల్గా మీ అపోనెంట్ ఉంటారు, అది ఉండేదే. ఏదైనా పొలిటికల్ అపోనెంట్గా ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని అన్యాయంగా ఈ యొక్క 150 మంది కుటుంబాలను మరియు ఈ 150 కుటుంబాలను ఈ కార్పెంటర్ అసోసియేషన్ని మరియు ఒక మస్జిద్ స్థలాన్ని మీరు దయచేసి ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా వెంటనే ఈ పనులు ఆపాలని, మరియు ఏదైనా మీకు అక్కడ తక్కువగా వాగు పెద్ద చేయాలంటే అక్కడ 50 అడుగులు 100 అడుగుల స్థలం సరిపోతుంది, 500 అడుగుల స్థలం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు వెంటనే ఈ పనులు ఆపాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున డిమాండ్ చేస్తున్నాము. ఇది ప్రజల కోరిక. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యకు పరిష్కరించే వరకు ఎస్డిపి పోరాడుతున్నది తెలియజేస్తున్నాము. దయచేసి ఇటువంటి మీ పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో మీరు చేసుకోండి, కానీ మీ పాలిటిక్స్లో మరియు మీ ప్రత్యర్థుల మీద మీరు ఏదైనా ఉంటే దాన్ని మీరు ఆలోచించుకొని చేసుకోండి. అంతేగాని సామాన్య ప్రజల మీద మరియు ఈ అసోసియేషన్ల మీద మరియు ఈ సామాన్య కుటుంబాల మీద దయచేసి మీరు ఎటువంటి ప్రతాపాలు పంతాల జోలుకు దయచేసి పోవద్దు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 100 కుటుంబాలకు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని జీవనం సాగించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. అటువంటి సందర్భంలో దయచేసి వారి పొట్ట కొట్టవద్దు. వారికి ఇదే స్థలం ఉంది, లేకుంటే వాళ్ళు ఏదైనా రేపు ఏమైనా జరగడానికి జరిగితే దానికి మీదే బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. కార్పెంటర్ యూనియన్ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనకు ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి గారు మనకు ఆయన కోరి పిలిచి ఏం చేయలేదు. మేము వేరే సాట స్థలము మన కోసం విజయవాడ కార్పొరేటర్ అసోసియేషన్స్ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు మనకి ఏమైనా యూనియన్ ఆఫీస్ కోసం మీరు స్థలం ఏమైనా చూసుకోండి అంటే ఈ వల్లనే మన పక్కన కొంచెం 5 లక్షలకు మనము స్థలము తీసుకుంటే దానికి ఆయన రామరెడ్డి గారు పిలిచి ఆ స్థలము వేరే వాళ్ళకు దోబిఘాట్కు ఉపయోగించినాము, మీకు వేరే స్థలం ఇప్పిస్తామంటే మనకి యాడనో ఉంటే మనకు పనులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మేము చెప్పినాము ఆ రోజు. సరే మనకు అటైతే మీకు యూనియన్ పక్కన ఉంది, మీకు స్థలము మీకు ఇప్పిస్తాము, మీకు బాగానే ఉంటుంది అని మీకు చెప్పినారు. కానీ మేము వేరే వాళ్ళ అది వంకపురంపు కదా, రేపు వేరే ప్రభుత్వం వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అంటే నేను పట్టా చేసి ఇప్పిస్తున్నాను, మీకేమి ఇబ్బంది నేను చెప్పినాక మీరు వేసుకోనికి ఏమి ఇబ్బంది అంటే మేము అప్పుడు అందరము కష్టపడి 3 ఏళ్ళు కష్టపడినాము, దీని గురించి చేసుకున్నాము. ఇప్పుడే కొంచెం కోలుకున్న సమయంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. దీనికి వంకపురం పోగొని కాలువ రావాలా అది ఇది అని వాళ్ళు స్థలము పీకేస్తామంటున్నారు. ఏమి దగ్గర 80 షెడ్లు వేసుకున్నాము. ఇప్పటికి దగ్గర 1,50,00,000 రూపాయలు పెట్టి అప్పులు చేసి బంగారం కుదవలు పెట్టి మేము చాలా ఇబ్బంది 1-2 సంవత్సరాలు కష్టపడి వేసుకున్నాము. కానీ ఇప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్ళీ ఈయన వచ్చి చేసేస్తామంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బీసీ జనారెడ్డి గారు, మీరు మంత్రులు మా కార్పొరేటర్ అసోసియేషన్స్కు మీరు ఇంకా సహకరించాల్సింది, కానీ మళ్ళీ ఇది పీకేస్తామంటే రేపు పొద్దున మేము ఆడపోవాలా ఏం కదా. దగ్గరలో ఏమైనా ఉంటే మనకు పనులు జరుగుతాయి. యాడనో కాలువ కట్టగా తీసుకుపోయిస్తే ఎవరు వస్తారు మా కార్పొరేటర్లు పని చేయించుకోనికి అని ఉద్దేశంతో మేము ఒకటే చెప్తున్నాము. దయచేసి ఈ ప్లేస్ ఒకటి సహకారం చేసి వదిలేస్తే మేమేదో జీవన సహకారం పొట్ట కోసం పని చేసుకుంటున్నాము. మీరు సరే మీరు అంటున్నారు పట్టా సరిగా ఇవ్వలేదు ఆయన, మీకు అబద్ధ మాటలు చెప్పి ఆయన ఇచ్చినారని. అదే సమయంలో
మనకు ఈడ స్థలం కేటాయించేటప్పుడు అదే కరెంట్ ఆఫీసర్లు వచ్చినారు, అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, సిఐలు వచ్చినారు, ఎస్ఐలు వచ్చినారు, అదే ఎమ్మెల్యే కాడ ఉన్నవాళ్ళు ఎంఆర్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు, మనకు స్తంభాలు కూడా పాతించినారు. అట్లాంటప్పుడు ఇది స్థలము అప్పుడే చెప్పాల్సింది కదా కరెంట్ ఆఫీసు వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, పంచాయతీ ఆఫీసు వాళ్ళు. రేపు పొద్దున వీళ్ళకు ఇలా ఇస్తున్నారు, మీరు ఇబ్బంది అవుతుంది, వేరే సాటి ఇవ్వాలని వాళ్ళు అప్పుడు చెప్పాల్సింది కదా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు. ఎందుకు చెప్పలేదు? ఇంత మనం కష్టపడి చేపించుకున్నాక ఇప్పుడు ఇది పొలంబోగు, మీకు పనికిరాదు, వంక వస్తే నీళ్ళు వస్తే కొట్టుకుపోతారు, మీకు అంత ఫేక్ మాటలు చెప్పి ఆయన మీకు కడుపు కొట్టి మీకు సలహాలు ఇచ్చినాడు అని చెప్తున్నారు. ఈరోజు మీరు వచ్చి చెకింగ్ చేసినప్పుడు కూడా అదే పోలీసు వాళ్ళు వచ్చినారు, అదే పంచాయతీ ఆఫీసు వాళ్ళు వచ్చినారు, అదే కరెంట్ ఆఫీసు వాళ్ళు వచ్చినారు. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు అన్యాయము? మేము ఒకటి అడుగుతున్నాము, మళ్ళీ మీరు ఏం కోపం పడాల్సిన అవసరం లేదు. ఆ ఇబ్బందులు మేము చెప్పుకుంటున్నాం. ఇది ఏమన్నా కానీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు మన మీద దయ చూసి మనం కష్టం చేసుకుంటున్న వాళ్ళము, మేము ఇది ఒకటి మనకు సహకారం చేస్తే మీకు ఎప్పటికీ మర్చిపోలేమని విన్నపం చేసుకుంటున్నాము. ఇది మన బాధ. మేము వాళ్ళకు సపోర్ట్ చేసినామని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ఏదో ఒక విధంగా మాకు సాధించాలా అని మేము వేసుకున్న రూముల్ని మమ్మల్ని వేరు చేసి పడగొట్టి మనకు బాధ కలపాలని చూస్తూ మమ్మల్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా సతాయిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో విధాలుగా చెప్పుకున్నాం. అన్న పోయిన సంవత్సరం మాకు వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చింది, దానికి సహకరించినాం. మేము ఈ కాలనీని మమ్మల్ని కాపాడితే రేపు రాబోయే దినాల్లో మీతో మేము సహకరిస్తామని మేము చెప్పినాము. అయినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏదో విధంగా మమ్మల్ని బయటికి దొబ్బాలా, మాకు ఏదో నష్టం చేయాలని చేస్తూ ఉన్నారు మంత్రి గారు. అందుకోసం ఎన్నో విధాలుగా చెప్పినా కానీ చూద్దాంలే, చేద్దాంలే, మీకు ఏం నష్టం చేయము, కానీ పోతుంది, ఏదో ఒక విధంగా యాడ్నో ఇస్తాము అని చెప్తూ పోతున్నారు. ఏదో విధంగా చేస్తాము, ఆడ ఎక్కడ ఎస్ఆర్బీసీ కాలనీ కాడ ఎస్ఆర్బీసీ కాలువ కాడ ఇస్తాము అంటున్నా. అంటే ఇక్కడ ఏరు వచ్చి కొట్టుకుపోవడం లేదు, కానీ ఆడ ఎస్ఆర్బీసీ కాలువ బొక్కపడితే అందరం కొట్టుకొని ఒకటేసారి సావాలని మమ్మల్ని అక్కడికి తీసుకుపోయి పెట్టాలని చూస్తున్నారు. కానీ మేము వేరే విధంగా మాకు ఇక్కడ ఊర్లో అయితే మాకు కార్పొరేట్లకు పనులు ఇవ్వడానికి వస్తారు ఆసాములు. ఎక్కడో ఊరు బయట తీసుకుపోయి ఇస్తే మాకు ఏ కార్పెంటర్కు మాకు గుర్తింపు ఉంటుంది, ఏ కార్పెంటర్ కోసం మాకు ఎత్తుకులాడుకుంటూ ఆసాములు వస్తారని మేము కోరుతూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మమ్మల్ని వదిలేయండి, మాకు ఏదో విధంగా మాకు కాపాడండి అని చెప్తూ పోరాడుతున్నాము. అందుకోసం మాకు చేతకాని పరిస్థితుల్లో మేము వీళ్లకు సపోర్ట్ తీసుకున్నాం. ఈ పార్టీని మేము చెప్పుకుంటున్నాం. ఇంతవరకు చెప్పినది నా